హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జ్యోతి సూపర్ వ్లాగ్స్. ఇక్కడైతే చూస్తున్నారు కదా, నార్మడి అండి. నార్మడి దగ్గరికి వచ్చామన్నమాట. మొన్నటిదాకా ఊరుకోతలు ఊరుకుప్పలు చూపించాను. మళ్ళీ అయితే తొలక చినుకులు పడ్డాయి, వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఇంకా నార్లు పోసే సీజన్ అయితే స్టార్ట్ అయిపోయింది. మాకెళ్ళి ఇంకా చాలా పోసేసారనమాట. అందరు పోస్తున్నారు. ముందు నారు పోసుకుంటే ముందు నాట్లు వస్తాయి అనేసి మేము కూడా నారు పోసడానికి వచ్చేసాము. ఇక్కడైతే టైం అయితే ఇప్పుడు 4 అయిపోయింది. పొద్దున ఎప్పుడు 9 గంటలకు వచ్చాము పొలంలోకి. ఇంకా ట్రాక్టర్ రాలేదని వెనక్కి వెళ్ళిపోతుంటే కొంచెం బండి పాడైందనమాట. మళ్ళీ బండి బాగా చేయించుకునే బట్టి మళ్ళీ ట్రాక్టర్ వచ్చింది. ఇంక ఇంటికి కూడా వెళ్ళలేదండి పొద్దున్న నుంచి. ఇంకా బాగా వాటర్ అయిపోతున్నాయి. ఏమైనా కానీ ఇక నారు పోసి వెళ్దామని ఇంకా పొలం కాడికి అయితే వచ్చేసాము. ఇక్కడ నారు పోస్తున్నారు అనమాట. పోసాము. నారు పోసేటప్పుడు అయితే తీయటం కుదరలేదు. నేను మా వారు కూడా పోసామన్నమాట. అందుకని ఇంకా వీడియో తీయటం కుదరలేదు. పోసిన తర్వాత ట్రాక్టర్ అనేది మళ్ళీ కాల పైన దున్నుతుందన్నమాట. అది సాఫ్గా చేస్తున్నారు. ఒక కర్ర కట్టేసి మన రోటావేటర్ లేదంట, అందుకని అలా సాఫ్గా కర్ర ఒకటి వేసేసి లాగుతున్నారు. అలాగా నేనైతే గింజలు పోసిన తర్వాత మనుషులు కూడా నడవరేమో అనుకున్నా. అలా కాదంట, ట్రాక్టర్ కూడా దున్నుతుంది. ఇక్కడ కౌలుకు తీసుకున్న పొలం అనమాట. మనం కౌలుకు తీసుకున్నాం. ఇక్కడ నారైతే పోసేసాము. పంటలు మంచిగా పండాలని కోరుకోండి ఫ్రెండ్స్, మీరు కూడా. ఇంకా తర్వాత పైన గడ్డి గట్టు ఉంటుంది కదా, గడ్డి దుబ్బులు తీస్తున్నారు అనమాట. నేను కూడా వచ్చానంటే పర్లేదు, ఇంకా పొద్దుబాతుంది కదా వెళ్ళిపోదాం అనేసి పైన ఉన్నాయి తీస్తున్నారు. ఇక్కడ అలాగే పొలం పనులు మీకెళ్ళి మొదలు పెట్టారా? కామెంట్ చేయండి. ఇదంతా కూడా మనం కౌలుకు తీసుకున్న పొలం అనమాట. ఇక అన్ని పొలాలే పక్క పక్కన. ఇందులో మనం కౌలుకు తీసుకున్నది ఉందన్నమాట. ఇంకా ప్రతిదీ కూడా మీకు అప్డేట్ చేస్తూ ఉంటాను, ఏమేమి పని చేసేది ఏంటి. మళ్ళీ దీనికి చుట్టూ కూడా కర్రలు కట్టాలి. నారుమడికి కర్రలు కట్టాలి కదా, గేదెలు వదులుతారు కదా. ఇంకా మొత్తం గేదెలు మొత్తం అందులో నడిచినాయంటే మొత్తం 10,000 నారు కూడా ఉత్తనే పోతుంది. 10,000 పైన ఖర్చు అయిందండి ఈ నారు పోయటానికి. ఇంకా గేదెలు వచ్చినాయంటే మొత్తం పాడైపోతాయి. ఇప్పటి నుంచి పొలంలోనే సరిపోతుంది. బయట పనుల కన్నా ఇంకా ఎక్కువ శాతం పొలంలోకి రావాల్సి వస్తుంది అనుకుంటా. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ కొత్తగా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.